సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ భూములు కాపాడమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అంటేనే ఒక మినీ ఇండియా అని, ఇక్కడ నక్కవాగెంటపై కాలుష్య జలాలు పారుతూ మంజరి నదిలో కలుస్తున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు కట్టడి చేస్తూ కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరులో మరి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కానీ, పటాన్చెరులో జీవన స్థితిగతులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం మారింది అంటే అందరం కూడా మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్చెరు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్చెరు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినా ఇక్కడ నుంచి ఇప్పుడు పరిశ్రమలు తరలిస్తున్నామని చెప్తున్నాం. కానీ ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏంటిది? మరి ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రజల పరిస్థితి ఏంటిది? ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక్క మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పినట్టే ఏనంటారు పటాన్చెరు అంటే. మరి అటువంటి పటాన్చెరులో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి.